ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాము. ఇక్కడ 1వ వచనం ఏముందంటే, వారు విసుకక నిత్యం ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని వద్ద తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకు న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలం ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజారుకుండినట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకునేను. ప్రభు ఇట్లా నేను అన్యాయస్తులైన ఆయన న్యాయాధిపతి చెప్పిన మాట వినడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారికి దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. సో ఇక్కడ ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి ఎట్లాంటి వాడు అంటే అన్యాయస్తుడు న్యాయాధిపతి. తర్వాత ఇంకా ఏముందంటే అతని గురించి, దేవుడికి భయపడ్డంట, మనుషులను లక్ష్య పెట్టడంట, ఎవరిని కేర్ చేసేవాడు కాదనమాట. అలాంటి న్యాయాధిపతి దగ్గరికి ఒక బీద విధవరాలు న్యాయం చేయమని వచ్చిందనమాట. మనుషులను లక్ష్య పెట్టడు, దేవుణ్ణే పట్టించుకొని ఇతను ఒక బీద విధవరాల్ని పట్టించుకుంటాడా అండి? ఆమెకు నిజంగా న్యాయం తీరుస్తాడా? న్యాయం తీర్చే స్వభావం అతను లేనప్పటికీ ఆమె పదే పదే వచ్చి అతన్ని నాకు న్యాయం తీర్చండి అని అడిగినప్పుడు అంటే ఫస్ట్ ఒప్పుకోలేదనమాట అతను. తర్వాత అంటే విసిగించకుండా ఉంటుంది, ఈమెని వదిలించుకోవాలి అనే ఇంటెన్షన్లో, సరే ఎందుకు ఈమెకు న్యాయం తీర్చేస్తే పోద్ది కదా అనుకుని ఆమెకు న్యాయం తీర్చాలనుకున్నాడు. ఇలాంటి అన్యాయస్తుల న్యాయపదే న్యాయం తీర్చాలనుకున్నప్పుడు ఇక్కడ ఏముందంటే, తాను ఏర్పరచుకున్నవారు అంటే ఎవరు? మనము దేవుడు ఏర్పరచుకున్న మనము అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు దివారాత్రులు దేవుడు వాళ్ళకి మొరపెడుతున్నప్పుడు వాళ్ళకి న్యాయం తీర్చడా అని ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. అదేవిధంగా ఏముందంటే, త్వరగా న్యాయం తీర్చును. దేవుని బిడ్డలకి చాలాసార్లు సమస్యలు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, మనం ఏంటంటే చాలా కృంగిపోతాము, ప్రార్థించడం మానేస్తాము. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సమస్యల్లోని మనము చాలా ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎంత ఎక్కువగా అంటే ఇంకా ఇంకా ప్రతి నిమిషం అంటే అదొక నేను ఎలా చెప్పాలి అనుకుంటున్నానంటే, కంటిన్యూస్గా ప్రేయర్ అంటే కూర్చున్నా లేచినా అటుపోయినా ఇటుపోయినా ప్రార్థన చేసుకుని ఆ సమస్య నుంచి మనం బయటకు పడిపోవాలి. ఎందుకంటే దేవుడు తప్ప మనకు సహాయము లేదనమాట. అంటే ఒక అన్యాయస్తుల న్యాయాధిపతి పదే పదే వెళ్ళినప్పుడు న్యాయం తీర్చాలి అనుకుంటే, మనల్ని దేవుడి కోసం ఏర్పరచుకున్నాడు. అంటే దేవుడి చేత ఏర్పరచబడిన మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకి ఎందుకన్నా ఆన్సర్ ఇవ్వడు? ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాడు. త్వరగా ఆయన ఆన్సర్ ఇచ్చే దేవుడు. ఆయన అన్యాయస్తుల న్యాయాధిపతిగా, ఆయన నీతిగల న్యాయాధిపతి. ఇంకా మోరోవర్ ఆయన ఎవరంటే, మనల్ని ఎంతో ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఒక మనిషికి విలువైంది ఏదైనా ఉందా అండి? ప్రాణము. అంటే దేవుడు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువు మనకు ఒక చిన్న సమస్యను తీర్చడా అండి? మనకు కావాల్సిన ఆరోగ్యము, మనకు కావాల్సిన ఐశ్వర్యము, మనకు కావాల్సిన మ్యారేజ్, మనకు కావాల్సిన పిల్లలు పుట్టట్లేదనే సమస్యకు పరిష్కారము, ఇలాంటివి చిన్న చిన్నవి, లేకుంటే కోర్టు కేసు ఏదో మనకుంటే ఈ చిన్న చిన్న సమస్యలు, రిలేషన్ ప్రాబ్లము గాడ్కి సాల్వ్ చేయడా అండి? ఆయన దగ్గరికి వచ్చి మొరపెట్టినప్పుడు అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మనం ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాలి. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు న్యాయం తీరుస్తాడు. మన సమస్యలో దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ సమస్య పరిష్కారం తెచ్చుకుందామా? ప్రైజ్ ది లార్డ్.